కాకతీయ శిల్పాలలో కాకతీయ పాలకుల శిల్పాలు కనపడడం చాలా అరుదుగా ఉంటాయి. అయితే త్రిపురాంతకంలోని దేవాలయంలో కుడ్డియ శిల్పంలో ఒక చోట ఒక శైవ గురువు కూర్చొని వ్యాఖ్యాన ముద్రతో మాట్లాడుతున్నాడు. అతని వెనకాల ఆ మఠం పతాకం పట్టుకొని శిష్యుడు నిలబడ్డాడు. ఇంకో ఇద్దరు శిష్యులు ఆయన పాద సంహానం చేస్తూ కూర్చున్నారు. అతని ఎదురుగా పొడవాటి గడ్డం ఉన్నటువంటి రాచరికపు ఆహార్యంతో కూర్చున్నటువంటి వ్యక్తి మోకాళ్ళకి యోగ వంటి పట్టం కట్టుకుని గురువు చెప్పినది వింటున్నాడు. అతనికి వెనకాల ఇద్దరు స్త్రీలు చామరధారులు వీవెనలు వీస్తున్నారు. అతని కాళ్ల కింద ఖడ్గధారి అయిన అంగరక్షకుడు కూర్చున్నాడు. మరొకడు ననం మూటలతో కూర్చొని ఉన్నాడు. ఈ రెండు శిల్పాలను వాటి సందర్భాలను మనం ఆలోచించినప్పుడు ఇవి రెండు కాకతీయ కాలానికి చెందినటువంటివి అని ఆహార్యాన్ని బట్టి గుర్తించవచ్చు. రాజు ఆ సిగముడి దూసుడు సిగముడి కాకతీయ శిల్పాల్లోనే కనపడుతుంది. అతని దండరెట్టలకున్న భూషణాలు ఆహార్యం అంతా కూడా రాచరికాన్ని చూపేటువంటి ఆధారాలు. అది త్రిపురాంతకం. త్రిపురాంతకం ఒక గోలకీ మఠం. గోలకీ మఠానికి కాకతీయుల కాలంలో గణపతి దేవుని కాలంలో విశ్వేశ్వర శంభు మఠాధిపతి, గణపతి దేవునికి మంత్రి, గురువు కూడా. ఆయనతో ఆ విశ్వేశ్వర శంభుతో గణపతి దేవుడు చేసినటువంటి సంభాషణ శిల్పమే ఆ కుడ్య శిల్పం. ఇది చాలా అరుదైంది, మరెక్కడ కూడా మనకు కనపడదు. రామప్పలో ఒక చోట దేవాలయ పాతవర్గం అదే గోడల మీద కత్తి పట్టుకుని నిలబడినటువంటి ఒక రాజు కనపడతాడు. బహుశా ఆయన కూడా గణపతి దేవుడే అయి ఉంటాడని ఒక ఊహ. రామప్ప గుడి లోపల స్తంభం మీద దంపతుల జంట కనపడుతుంది. ఆ జంట దేవాలయ నిర్మాణం చేసినటువంటి రుద్రసేనాని అతని భార్య శిల్పమని చిత్రకారులందరూ వ్యాఖ్యానిస్తూనే ఉన్నారు. ఇట్లా వెతుకుతూ పోతే కాకతీయ దేవాలయ శిల్పాలలో కాకతీయుల యొక్క పోర్ట్రైట్స్, వాళ్ళ యొక్క మనకు చిత్రపటాల వంటి శిల్పాలు తప్పకుండా లభిస్తాయి. నా మటుకు నా పరిశీలనలో ములుగనపురంలోని కోటగుళ్ళలో దేవాలయ ద్వారానికి రెటు పక్కల నిలబడి ఉన్నటువంటి ఒక వ్యక్తి సిగముడి వేసుకొని పైన అంగవస్త్రం మాత్రమే ధరించి పైన ఆచ్ఛాదన లేకుండా దేవాలయ మర్యాదతో నిలబడినటువంటి అతను భుజాన మీద కుడి భుజం మీద ఖడ్గం పెట్టుకొని ఎడమ చేత డాలు పట్టుకొని నిలబడినటువంటి దృశ్యం కనపడుతుంది. ఆ శిల్పం నాకు అక్కడ దొరికినటువంటి శాసనాధారంగా ఆ దేవాలయ నిర్మాత అయినటువంటి రుద్రసేనాని కొడుకు గణపతి రెడ్డి అనుకుంటున్నాను. ఇది కూడా మరొక కాకతీయ కాలపు దేవాలయ పోర్ట్రైట్. త్రిపురాంతకంలోనే మరొక శిల్పం కీల్గుంటే శిల్పం. కీల్గుంటే అంటే ఒక ప్రభువు కానీ రాణి కానీ మరణిస్తే అతనితో పాటు అతని అంగరక్షకుడు అంటి పెట్టుకుని ఉండేటువంటి వాళ్ళు ప్రాణం ఉన్నా లేదా యుద్ధంలో మరణించిన ఆ రాజు కింద మరొక లోతైన గోతిలో వాళ్ళని పూడ్చిపెట్టేటువంటి పద్ధతిని కీల్గుంటే అంటారు. మనకి శిల్పాలు కర్ణాటకలోను మన తెలంగాణలోను చాలా చోట్ల లభించినాయి. గొల్లత గుడి దగ్గర ఉండేటువంటి పాదాల దిబ్బలో కూడా ఒక కీలుగుంట ఉంది. ఈ కీలుగుంటలో ఉన్నటువంటి శిల్పంలో ఒక వీర యోధురాలు అశ్వారూఢురాలై యుద్ధం చేస్తూ కనపడుతుంది. ఆమె చుట్టూ శత్రువులు చుట్టుముట్టి వెనక నుండి దాడి చేస్తున్న వాళ్ళు, ముందు నుండి దాడి చేస్తున్న వాళ్ళు ఉంటారు. ఇది కాకతీయ మహారాణి రుద్రమదేవి అంబదేవునితో యుద్ధంలో పాల్గొన్న యుద్ధ దృశ్యం అనిపిస్తుంది. ఆమె ఎక్కినటువంటి గుర్రానికి వెనక వైపు గుర్రం కాలు దగ్గరలో చిన్న శిల్పం కనపడుతుంది. బాణం ఎత్తుకుని నిలబడినటువంటి ఒక వీరుని శిల్పం. అది ఆమె అంగరక్షకుని శిల్పం. అది ఇటువంటిదే మనకు ఈపూరులో కీల్గుంటే శిల్పం దొరికిందని అది ఇప్పుడు ఈ ప్రస్తుతం ఆ శిల్పం మద్రాస్ మ్యూజియంలో ఉంది. అది ఈపూరు కీల్గుంటే
అందులో ఉన్నది కూడా ఇటువంటి శిల్పమే. రెండు సమానమైనటువంటి శిల్పాలు. మరొక శిల్పం కూడా త్రిపురాంతకంలో లభించింది. అది కూడా కీలుగుంటి శిల్పం. ఈ త్రిపురాంతకంలోని నేను మొదట చెప్పినటువంటి శిల్పం లాంటిది. ఈ 3 చోట్ల కూడా కాకతీయ యోధురాలు మహారాణి రుద్రమదేవి యొక్క శిల్పాలే. ఇవి ఆమెను గుర్తు చేస్తున్నటువంటి స్మారక శిలలు. ఆ గుర్రం మీద ఆ రాజ హోదా కలిగిన పైన ఛత్రంతోనూ రాజ ఆహార్యంతోనూ యుద్ధంలో పట్టాకత్తి పట్టుకొని చేస్తున్నటువంటి ఇవన్నీ వివరాలు ఆ శిల్పంలోని ప్రతిమా లక్షణాలను ఆధారం చేసుకొని ఇది రుద్రమదేవి శిల్పమేనని చెప్పవచ్చు. ఇంతవరకు రుద్రమదేవి శిల్పాలు మనకి ఎక్కడ దొరకలేదు, కానీ ఇది కాకతీయ శిల్పాలలో రుద్రమదేవి యొక్క పోర్ట్రైట్. ఆమె 80 ఏళ్ళ వయసులో యుద్ధంలో మరణించింది కదా, కానీ మరి ఇక్కడ కనపడుతున్నటువంటి ఆ గుర్రం మీద స్త్రీ ప్రౌఢ. ఎందుకంటే శిల్ప మర్యాదలను బట్టి వృద్ధురాలని, స్త్రీలను వృద్ధురాలుగా చెక్కడం అనేది ఉండదు. కాబట్టి ఈ శిల్పంలో రుద్రమాదేవి ఒక ప్రౌఢురాలుగానే చూపించబడ్డది.